వెల్కమ్ బ్యాక్. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. మోక ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మేము చర్చలకు సిద్ధం, ఒక వేదిక రెడీ చేయండి అంటూ కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే లేఖ కూడా రేపు రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? సమస్యలు పరిష్కరించుకునే వీలు కలిగినట్లుగా భావించాలా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పంచాయతీలు తెమలట్లేదు. కానీ ఈ బనకచెర్ల విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరపడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందు చూపుని, మంచితనాన్ని ముందుగా నేను అభినందిస్తాను. గత కవులు ఏమన్నారంటే, ఉత్తరాంధ్ర మొదలు దత్త మండలం అంత తెలంగాణముతో చెలివి కలపాలిరా అన్నారు. తల్లి ఒకటి నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలా అన్నారు. మనం అంతా తెలుగు తల్లి బిడ్డలం. ఈవేళ రెండు రాష్ట్రాలైనా నిండుగా వెలుగుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మిగిలిపోయింది, ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అనేక గత 5 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం కారణంగా ఒక 30 ఏళ్ళు అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గోదావరి జలాలపైన, గోదావరి జలాల మీద కట్టబోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని ముందు చూపుతో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎవరు కూడా వివాదం చేయకుండా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ సిఎస్ గారు ఆంధ్ర ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో మాట్లాడినందుకు ఒక మంచి వేదిక ఏర్పడి, ఇది శరామామూలు అన్నట్టుగా గత నీటి వివాదాల్లా కాకుండా, గత పంచాయతీల్లాగా కాకుండా, ఏళ్లకేళ్లు పెండింగ్ ఉండకుండా తక్షణం ఇది పరిష్కారం అయ్యి ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాలని, కంప్లీట్ అవ్వాలని, తద్వారా ఆంధ్రకు అన్నపూర్ణనే అప్పుడు కవులు ఇచ్చినటువంటి బిరుదు సార్థకం కావాలని నేను కోరుకుంటున్నా. గత 5 ఏళ్లు ఇక్కడ గంజాయి ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రావడం మంచి పరిణామమే అని చెప్తున్నారు, ఆహ్వానిస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచితనం అని కూడా చెప్తున్నారు మీరు. కానీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారు అనే ఒక విషయం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మరి అని తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగుతుంది. దానికి ఏం చెప్తారు సార్? అనుమతులు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టు కట్టే సాహసం చేయదు. ఎందుకంటే పైన కేంద్రం ఉంది, జల మండలి ఉంది, అక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, అందులోకి మాకు చంద్రబాబు నాయుడు గారు అటువంటి తప్పు చేస్తారా చెప్పండి? ఆయన 4వ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవజ్ఞుడు ఆయన ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తారా? అది కాదు, ఒక అపోహ మాత్రం. అది మీరు చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు, మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక ఆయన అలాంటివి చేయరని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇది నీళ్ళ దోపిడీయే, ఖచ్చితంగా 200 టీఎంసీలని తీసుకెళ్ళిపోవడానికే చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ట్రై చేశాడని చెప్పి అంటున్నారు కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు? ఇప్పుడు ఉన్నది అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా. వాళ్ళ మాటలు వాళ్ళు ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. వాళ్ళకేంటి రాజకీయమే పరమావధి. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయవాదంతో పైకి వచ్చినటువంటి పార్టీ రాష్ట్రాన్ని ఆ వాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి పార్టీ. దానికి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు ఆ పార్టీకి, అంతకు మించి నాలెడ్జ్ లేదండి. ఇక్కడ మనం అంతా భారతీయులం, ఈ భారత మాత ముద్దు బిడ్డలం. ఆనంద్ సాగర్ గారు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది కనుక అక్కడ బీఆర్ఎస్ చెప్తుందని అనుకోవచ్చు. మరి ఇక్కడ ప్రభుత్వంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా చాలా మంది ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నీళ్ళ దోపిడీ చేయడానికి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, పైన కేంద్రం అండ చూసుకుని ఇక్కడ కూటమి ప్రభుత్వం రెచ్చిపోతుందన్న మాటలు కూడా మాట్లాడడం జరిగింది. మరి సార్, ఇప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా
ఇప్పటి వరకు ఈ 1 ఇయర్ కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఏ విధమైనటువంటి వివాదాలు లేవు రెండు ప్రభుత్వాల మధ్య. సుహృద్భావ వాతావరణం ఉంది. దీన్ని పాడు చేయాలని మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గాని మాట్లాడడం, తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముందు చూపుతో మాట్లాడాలి, ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఊరికే తొందరపడిపోయి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది వేరే రకంగా రియాక్ట్ అవుతుంది, పబ్లిక్ లోకి లేనిపోయినటువంటి వివాదాల్లోకి వెళ్తుంది. మళ్ళీ గురువు గారు చంద్రబాబుకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు, మనకి బనకచర్ల ప్రాజెక్టుకి నీరు తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడడం జరిగింది. మరి అంటే అప్పుడు న్యాయంగా ఉన్నది కూడా ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు చేస్తే తప్పు అంటారండి వాళ్ళు. న్యాయపరమైన న్యాయంగా పరిష్కారం చేసుకుందామనే మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు న్యాయం అంటున్నారు కానీ వాళ్ళకి న్యాయంలా కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే చోట పనిచేశారు కనుక గురు శిష్యులుగా కూడా కొంత అభివర్ణిస్తూ ఉంటారు కనుక ఆ కారణంతో ప్రతిపక్షం రాజకీయం కోసం చేస్తుందా లేకపోతే దేనికోసం చేస్తుందా అనేది తర్వాత విషయం. ఈ మాట అయితే చెప్తుంది. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా, ఆయన దగ్గర మంత్రిగా పనిచేయలేదా? తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చర్ కాదండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? పార్టీ నుంచి వచ్చాడు కానీ శిష్యుడు అయితే కాదు కదా, సహచరుడు అని చెప్తారు. రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే శిష్యుడు అంటే, మీరు కేసీఆర్ వరకు వెళ్ళారు, నేను సహచరుని తప్పించి శిష్యుని కాదని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు. చెప్పుకోవచ్చండి, కానీ నిజాలు ప్రజలకు తెలుసు, వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎక్కడ ఒక ముఖ్యమంత్రి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దగ్గర ఆయన పని చేసి వచ్చాడు, ఎన్టీ రామారావు గారి దగ్గర పని చేసి వచ్చాడు, తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకుడు అయ్యాడు. ఆ నాయకత్వ పటిమతోటే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఆయన నడుపుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. అది ఎవరో కాదని మేము కాదని ఆయన కించపరచమే మేము. కానీ రాష్ట్రం, పక్క రాష్ట్రం ఇవాళ పక్క రాష్ట్రం అయింది. మొన్నదాకా కలిసే ఉన్నాం కదా. ఇవాళంటే పక్క రాష్ట్రం, పరాయి రాష్ట్రం, రెండో రాష్ట్రం. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళది 2 రాష్ట్రాలు ఉండకూడదా అని ఆయన అడిగాడు. 2 రాష్ట్రాలకి సమాన న్యాయం చేయమని కేసీఆర్ కూడా మేము అడుగుతున్నాం. న్యాయం చేయండి, మీకు అన్యాయం జరగకూడదు, మాకు అన్యాయం జరగకూడదు. మీరు దెబ్బతినకూడదు, మేము దెబ్బతినకూడదు. నీరు కోసం మన ఇద్దరం కొట్లాడుకోకూడదు. అది ప్రకృతి సంపద. నదీ జలాల కోసం కొట్లాడుకోవడం అంటే తెలుగు చరిత్రను మనం మర్చిపోవడమే. కాబట్టి దయచేసి ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా దీన్ని వివాదం చేయకూడదనేది తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి ఉందా లేదా? ఉండకుండానే మీరు పనులు ఎందుకు మొదలెడుతున్నారు? డిపిఆర్ కూడా తయారు చేయకుండానే ఎందుకు ఉత్సాహపడుతున్నారు అనేది ఇక్కడ ఎంత కాదనుకున్నా మీరు ఎన్ని చెప్పినా సరే, ఎంత సామరస్యంగా చెప్పినా సరే, ఇక్కడ దోపిడీకి గురవుతుంది తెలంగాణ అని చెప్పి ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. దాన్ని కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. విభజన చట్టం ప్రకారం 2014 ప్రకారం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకున్నారు? అనుమతులు లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పంటకాలు పైన కలవట్టు కూడా కట్టరు సార్. దయచేసి ఈ నోట్ దిస్ పాయింట్. అనుమతులతోటే మేము ప్రాజెక్టులు కడతాం, అనుమతులతోటే అభివృద్ధి చేస్తాం. అందరినీ ఒప్పించి, అందరినీ మెప్పించే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప ఎవరిని హర్ట్ చేయదు. ఎవరి యొక్క మనసుని కూడా నొప్పించదు. అటువంటిది అలాంటి భావజాలం ఉంటే, అటువంటి అనుమానాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికే ఉభయ రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడాలి, ఒక ఒప్పందానికి రావాలి. దీన్ని వివాదం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది మా తెలుగుదేశం పార్టీ స్టాండ్. ఇది మేము దొంగచాటుగా ప్రాజెక్టులు కట్టం, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కాదు, కలవట్టు కూడా కట్టం. రైట్. మనతో పాటు నగేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర